హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 24 ఆఫ్ సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్. సో ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో అది కూడా మనకి ఒక ఎంఎన్సీ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది. సో కంపెనీ నేమ్ వచ్చేసరికి టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ గైస్. సో అండ్ ఇందులో వచ్చేసరికి ప్రజెంట్ మనకి కస్టమర్ సపోర్ట్ రోల్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో మినిమం మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. సో ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకి జాబ్ డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేశారు గైస్, ఇన్ హ్యాండ్ శాలరీ 16,400 ఉంటుందని. సో నార్మల్ సిటీస్ అయితే 20K అని మెన్షన్ చేశారు మనకి. సో పర్ మంత్కి వచ్చేసరికి కటింగ్స్ అన్ని పోను మనకి 16,400 వరకు అయితే వస్తుంది. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఎక్కడికి ఆఫీస్కి కూడా వెళ్ళక్కర్లేదు అనమాట. సో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీ ఇంటి దగ్గర ఉండే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్స్ కంప్లీట్ ఎలిజిబుల్ గైస్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఇన్ జనరల్గా చూసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి డైరెక్ట్గా వాకిన్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. అవేంటంటే మ్యాక్సిమం మనకి ఇన్ ఆఫీస్ ఉంటాయి అనమాట, అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీసు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఒక 20,000కి మనకి రెంట్కి కానీ ఇవే సగం అయితే కట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో వాటిల్లో మనకి వచ్చేది తక్కువే ఉంటుంది. సో ఇదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో కస్టమర్ సపోర్ట్ అయినా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో పర్ మంత్కి అక్కడికి వెళ్ళి చేసే బదులు ఇంటి దగ్గర ఉండి చేసుకోవడం బెస్ట్ అని నా యొక్క ఒపీనియన్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. సో రెస్పాన్స్ వచ్చే అవకాశం కూడా మ్యాక్సిమం ఉందన్నమాట. సో ఒక రిక్రూటర్ కాదు, మనకి చాలామంది రిక్రూటర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో వాళ్ళకి మీరు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ అనేది షేర్ చేస్తే వాళ్ళు మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే వెంటనే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ పొజిషన్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం గైస్. 100% మీకు హెచ్ఆర్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి గైస్. మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు స్క్రీన్ మీద చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్, టెలి పర్ఫార్మెన్స్ వాళ్ళ అఫీషియల్ నౌకరీ పేజ్లోనే కంపెనీ వాళ్ళైతే పోస్ట్ చేశారనమాట. సో రోల్ వచ్చేసరికి హైరింగ్ ఫర్ ఈ కామర్స్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్ అనమాట. సో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్కి అయితే వీళ్ళు ప్రజెంట్ హైరింగ్ అనేది చేసుకుంటున్నారు గైస్, ఫ్రెషర్స్ నుంచి. సో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో హైర్ చేసుకుంటున్న లొకేషన్ వచ్చేసరికి మనకి మొహాలీలో అయితే ఉంది. సో మీరేం అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో వన్స్ సెలెక్ట్ అయితే మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే ఇది రిమోట్ అనమాట. సో రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో జస్ట్ 1 day అగోనే వీళ్ళ యొక్క అఫీషియల్ నౌకరీ పేజ్లో అయితే పోస్ట్ చేశారు గైస్. టోటల్ మనకి 70 ఓపెనింగ్స్ అనే ఉన్నాయని ఇక్కడ అయితే అప్డేట్ చేశారు. సో ఈ అప్లికేషన్స్ ఏంటంటే మ్యాక్సిమం పీపుల్ జస్ట్ అప్లై అయితే చేస్తుంటారు, నౌకరీ ద్వారా అప్లై చేస్తారు. సో ఎక్కువ ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యేదానికి అయితే ట్రై చేయరనమాట. సో మీరు ఈమెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అయితే రెస్పాన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి గైస్. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి డైరెక్ట్ వాట్సాప్లో రిక్రూటర్స్కి అయితే మీరు రెజ్యూమ్ అనేది షేర్ చేయాలన్నమాట. సో ఇందులో వచ్చేసరికి రోల్ వచ్చేసరికి కస్టమర్స్కి ఫోన్ కాల్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, చాట్స్ ద్వారా అయితే కమ్యూనికేట్ అవుతూ వాళ్ళకున్న ఇష్యూస్ని అయితే మీరు ప్రొఫెషనల్ మోడ్లో అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుందని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు గైస్. ఈ విధంగా అయితే ఉంటుంది. సో కస్టమర్ సపోర్ట్ రోల్ అంటేనే ఫోన్ ద్వారా, కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా అయితే కస్టమర్తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి వచ్చేసరికి ఫస్ట్ అప్డేట్ చేసిన విధంగా ఫ్రెషర్స్ నుంచి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికైతే ప్రీవియస్ బీపీఓలో కానీ కాల్ సెంటర్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు గైస్. మీకంటూ స్కిల్స్ వచ్చేసరికి ఈ యొక్క పొజిషన్కి అప్లై చేసుకోవడానికి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇంగ్లీష్లో బోత్ రిటర్న్ అండ్ స్పోకెన్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి వాయిస్ ప్రాసెస్ రోల్, కస్టమర్ కేర్, ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీ అనమాట. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి మినిమం ఇంటర్ చదివిన వాళ్ళు కానీ, లేదంటే ప్రజెంట్ డిగ్రీ చేసే వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన ఫ్రెషర్స్ కానీ, ఎవరైనా కూడా ఈ యొక్క పొజిషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ కెన్ అప్లై అనమాట. ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా. అండ్ మీకు వచ్చేసరికి ఒకవేళ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వచ్చుంటే అడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట ఈ యొక్క పొజిషన్కి. అండ్ మీకంటూ ఒక ఓన్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలన్నమాట వర్క్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ కొన్ని అయితే మనకి మెన్షన్ చేశారు. వైఫై స్పీడ్ కానీ, డౌన్లోడ్ స్పీడ్ ఏ విధంగా ఉండాలనేది, అండ్ హెడ్సెట్ మైక్ కూడా ఉండాలని, వెబ్ క్యాము, పవర్ బ్యాకప్, ఒకవేళ పవర్ ఇష్యూస్ ఉన్నప్పుడు పవర్ బ్యాకప్ అనేది కూడా ఉండాలని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారనమాట.
సో ఇక్కడ మీకు థంబ్‌నెయిల్ ఏదైతే అప్డేట్ చేశానో అది నా ఓన్‌గా పెట్టింది కదా గైస్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి. సో పర్క్స్ అండ్ బెనిఫిట్స్‌లో మనకి 16,400 ఇన్ హ్యాండ్ సాలరీ ఉంటుందని క్లియర్‌గా అయితే మనకి మెన్షన్ చేశారు. అండ్ 20K సీటీసీ అయితే ఉంటుందని ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. 6 డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది. సో 1 డే అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. రొటేషనల్ షిఫ్ట్‌లు అయితే ఉంటాయి గైస్. అండ్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. సో నైట్ షిఫ్ట్‌లు కానీ ఇలాంటివి పడ్డప్పుడు మాక్సిమం కంపెనీస్‌లో సో షిఫ్ట్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇంకోటొచ్చేసరికి మెయిన్ పాయింట్ నో లీవ్ ఇన్ నెక్స్ట్ 3 మంత్స్. ఫస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత సో 3 మంత్స్ వరకు ఎలాంటి లీవ్ అనేది తీసుకోకూడదనమాట. సో ఇదైతే మ్యాండేటరీ అని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. ఇక్కడ చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి హెచ్ఆర్ డీటెయిల్స్ మీరు చెక్ చేసినట్లయితే గైస్ సో డిఫరెంట్ హెచ్ఆర్ నెంబర్స్ అండ్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో వివేక్ పీటర్ అని సో అఫీషియల్ మెయిల్ ఐడిని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు టెలిపర్ఫార్మెన్స్ .com అని. సో ఈ యొక్క మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని షేర్ చేయాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చారు వాట్సాప్ నెంబర్స్. సో ఈ యొక్క హెచ్ఆర్స్కి అయితే మీరు వాట్సాప్లో కూడా సో మీ రెజ్యూమ్ అనేది షేర్ చేయొచ్చు అని ఇక్కడ నోట్లో అయితే మనకి మెన్షన్ చేశారు గైస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో మంచి ఆపర్చునిటీ. సో అసలు మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో సో అలాంటి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి గైస్. వర్క్ ఫ్రమ్ హోమ్ అది కూడా కస్టమర్ సపోర్ట్ జాబు. అసలు మిస్ అవ్వకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇది టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి సో మీరు అప్లై చేసుకోవడానికి అండ్ అదేవిధంగా డీటెయిల్స్ అనేవి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు సేమ్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.